ఒక మ్యూజిక్ వినగానే అసలు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళ గ్రేస్ని మ్యాచ్ చేయాలి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా, ట్రెండ్కి తగ్గట్టుగా కూడా కంపోజ్ చేయాలి కదా. సో అట్ దట్ టైం మీది ఎలా ఉంటుంది? అంటే నేను మెయిన్గా ఏంటంటే సాంగ్ ఏం కోరుకుంటుంది అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు, మెయిన్ దాన్ని బట్టి నేను ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కంపోజ్ చేస్తాం. మనకి ఈ సాంగ్ మీసాల పిల్ల చేసినప్పుడు అది నిజంగా సూపర్ సిచ్యువేషన్ అండ్ బాస్ కూడా అన్నారు, నీకు మంచి సిచ్యువేషన్ సాంగ్ దొరికింది, మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ దొరికింది, వెరీ గుడ్. అంటే చిరంజీవి గారు అంటే ఆ మాట చెప్తే నిజంగా మనకు అది ఒక పెద్ద అవార్డు వచ్చినంత ఆనందం అండి, ఒక నేషనల్ అవార్డు కొట్టినంత ఆనందం. అంటే చిరంజీవి గారు ఆయన డాన్స్కి ఒక శిఖరం అండి, డాన్స్ గాడ్ ఆయన. అలాంటిది ఆయన నువ్వు బాగా చేస్తున్నావు అండ్ అంటే నువ్వు చాలా లక్కీ, ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఈ మంచి సాంగ్ నీకు దొరికిందంటే నిజంగా చాలా చాలా హ్యాపీ. నా వర్క్ గురించి నన్ను అప్రిషియేట్ చేయడం, విజయ్ బాగా చేస్తున్నావు అని చెప్పడం, ఆయన కూడా కొన్ని సజెషన్స్ చెప్పడం, ఆయన నిజంగా ఆయన దగ్గర నేర్చుకుంది మెయిన్ టైమింగ్ సెన్స్ అండి, అస్సలు నెక్స్ట్ లెవెల్. ఆయన ఈ రోజు కూడా ఆయన జనాల కోసం ఇంకా కష్టపడుతున్నారంటే నిజంగా బాస్ గ్రేట్ అసలు. అంటే ఇంకా ప్రూవ్ చేసుకుందామని ఆయన ఎంత తప్పన పడుతున్నారంటే అది వేరే అసలు. అంటే ఎలా ఉంటదండి సెట్స్ పైన, అసలు ఎలా ఉంటుంది? అదే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి. అంటే నేను ఏమైనా కంపోజ్ చేస్తున్నా ఎలా చేస్తున్నా అనేది చూసి అండ్ ఆన్ స్పాట్ వచ్చి అక్కడికక్కడ నేర్చుకుని టక్కని చేస్తానండి. అదే పెద్ద ఇది కాదు, చాలా ఈజీగా అలా చేస్తారు. అంటే చాలా రోజుల తర్వాత అంత గ్రేస్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అసలు. ఆయన అలా చేస్తుంటే నేను అలా చూస్తూ ఉండిపోయేవాడిని.